128 ఇయర్స్ హిస్టరీ ఉన్న స్కోడా వాళ్ళు కొత్తగా కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో కార్ అయితే లాంచ్ చేశారు. అదేదో కాదు, స్కోడా కైలాక్. ఈ కార్ లో ఏముందో ఏంటో చూపించేస్తాను. వీడియో కంప్లీట్ గా చూడండి. ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అఫీషియల్ లింక్ ఇన్స్టాగ్రామ్ కింద ఉంటుంది, ఆ లింక్ ని కూడా ఫాలో చేయండి. స్కోడా కైలాక్ ఇది యూరోపియన్ ఇంజనీర్స్ మన కంఫర్ట్ ని మైండ్ లో పెట్టుకొని ఇండియన్ రోడ్స్ కి కంఫర్టబుల్ గా అండ్ మోడర్న్ గా సాలిడ్ గా డిజైన్ చేసిన కారే స్కోడా కైలాక్ అన్నమాట. చూస్తున్నాం కదా, ఫ్రంట్ లుక్ అయితే ఫస్ట్ మనకి లోగో కనిపించేస్తోంది. స్కోడా ఇది క్రోమ్ ఎలిమెంట్ తోటి లోపల బ్లాక్ కలర్ తోటి కనిపిస్తుంది అన్నమాట. డ్యూయల్ కలర్ మనకి లోగో తెలిసిందే. బిఫోర్ అయితే బ్లూ కలర్ లో ఉండేది, అది 100 years సెలబ్రేషన్స్ కి చేంజ్ చేశారు. ఇప్పుడు 128 years అండ్ 125 years కి మళ్ళీ దీని లోగో అయితే మార్చుకొని బ్లాక్ కలర్ లో ప్రెజెంట్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడైతే 125 నుంచి 128 లోకి అయితే రన్నింగ్ లో ఉంది. గ్రిల్ పార్ట్ వచ్చి పియానో బ్లాక్ కలర్ లో అయితే డిజైన్ చేసి ఉంది. కింద చూసినట్టయితే హార్డ్ ప్లాస్టిక్ తో అయితే బంపర్ దగ్గర అంతా డిజైన్ ఉంది. కింద స్కిడ్ ప్లేట్ అయితే గ్రే కలర్ లో ఉంది. ఇంకా హెడ్ లైట్ విషయానికి వచ్చేస్తే ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనం ఇండికేటర్స్ చూస్తున్నాం. ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంది, సాలిడ్ గా అండ్ స్లీక్ గా కూడా ఉంటుంది. కంఫర్టబుల్ గా డిజైన్ చేశారు అండ్ స్లీక్ గా ఉన్న దీని పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ గా ఉండబోతుంది. ఇంకా దీని ఇంజన్ విషయానికి వస్తే 1.0 TSI పెట్రోల్ ఇంజన్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఇన్లైన్ 4-stroke ఇంజన్ అన్నమాట. పాజిటివ్ ఇగ్నిషన్ తో ఉంటుంది. ఇందులో యూజ్ చేసిన సిలిండర్ 3 cylinders ఉన్నాయి. దీని సీసీ వచ్చి 999 cc ఉంది. మాక్సిమం పవర్ వచ్చి 85 kilowatts ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 178 Nm ఉంది. సైడ్ పార్ట్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ మనకు కనిపిస్తుంది టైర్ అన్నమాట. ఇది 17-inch డ్యూయల్ కలర్ లో కనిపిస్తుంది. డైమండ్ కట్ అలవిల్ వీల్. ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్ ఉంది. బ్యాక్ లో మాత్రం డ్రమ్ బ్రేక్ యూజ్ చేయడం జరిగింది. మిర్రర్స్ అయితే బాడీ కలర్ అండ్ బ్లాక్ కలర్ డ్యూయల్ కలర్ లో అయితే సైడ్ మిర్రర్ అయితే డిజైన్ చేశారు. మధ్యలో చూస్తున్నాం ఇండికేటర్స్. ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందులో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఆలివ్స్ ఉంటాయి కదా గ్రీన్ కలర్ లో, సో అలాంటి గ్రీనే ఇది. సో ఇదైతే మెయిన్ స్కోడా కైలాక్ అనగానే ఫస్ట్ కనిపిస్తోంది ఇదే కలర్. ఇది చాలా ట్రెండీగా ఉంది ప్రెసెంట్ మార్కెట్ లో ఈ కలర్ అయితే, అండ్ అంతే అట్రాక్టివ్ గా ఉంది. ఆలివ్ గ్రీన్ గోల్డిష్ కలర్ లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇక హ్యాండిల్స్ చూస్తున్నాం బాడీ కలర్ లో అండ్ క్రోమ్ ఎలిమెంట్ తోటి ఉన్నాయి. కీలెస్ ఎంట్రీ అనమాట. ఇటు డ్రైవర్ కి అండ్ కో డ్రైవర్ కి కూడా కీలెస్ ఎంట్రీ ఇచ్చేసారు. బాడీ క్లాడింగ్ అంతా కూడా హాట్ ప్లాస్టిక్ ఉంది. టైర్ పైన కూడా చిన్నది హాట్ ప్లాస్టిక్ తోటి డిజైన్ చేసి ఉంది. పైన చూస్తున్నాం రూఫ్ రైలింగ్, ఇది కూడా హాట్ ప్లాస్టిక్ తోటి యూజ్ చేశారు అనమాట. బ్యాక్ పోస్టర్ కి వచ్చేస్తాం. బ్యాక్ పోస్టర్ లో చూస్తున్నట్టయితే ఎయిర్ స్పాయిలర్ చాలా చిన్నగా కనిపిస్తుంది అండ్ మౌంటెడ్ ల్యాంప్ అయితే ఇక్కడ ఉంది. పియానో బ్లాక్ కలర్ లో మనకైతే షార్క్ షేప్డ్ యాంటీనా కనిపిస్తుంది. దాని కింద చూస్తున్నాం డిఫాగర్ లైన్స్ అండ్ వైపర్ ఉంది. టైల్ గేట్ పైన అయితే హాట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. దానిపైన స్కోడా అని క్రోమ్ ఎలిమెంట్ తో లెటర్ అయితే కనిపిస్తుంది. టైల్ గేట్ పైన కైలాక్, ఇది కూడా క్రోమ్ ఎలిమెంట్ తో లెటర్స్ ఉన్నాయి. మహావీర్ వాళ్ళది. మనకి కార్ రివ్యూకి ఇచ్చినాడు మహావీర్ షోరూమ్ వాళ్ళు అనమాట. ఇది మాదాపూర్ లో ఉంది. మీకు టెస్ట్ డ్రైవ్ కావాలన్నా, కార్ గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. రేర్ పార్ట్ లో మనకు చూసినట్టే బ్రేక్ ల్యాంప్స్ అనమాట. ఇవి కూడా మనకి 3D ఎఫెక్ట్ లో అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మధ్యలో అయితే క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేశారు. ఇండికేటర్ అండ్ బ్రేక్ ల్యాంప్ ఇక్కడే ఉంది. ఇక్కడ చూస్తున్నాం రిఫ్లెక్టర్స్ కింద కనిపిస్తున్నాయి. టైల్ గేట్ కింద అంతా హాట్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. సేమ్ యాజ్ యూజువల్ ఫ్రంట్ లో అయితే ఎలా ఉందో అలాగే బ్యాక్ లో కూడా స్కిడ్ ప్లేట్ గ్రే కలర్ యూజ్ చేయడం జరిగింది. సెన్సర్స్ అయితే ఉన్నాయి. 2 sensors బ్యాక్ లో చూస్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నాం ఫ్యూయల్ ట్యాంక్. ఇది 45 liters కెపాసిటీ ఉంది. దీని మైలేజ్ అయితే 14 km/l అయితే ఇస్తుందని కంపెనీకి చెప్తున్నారు. టైల్ గేట్ ఓపెన్ చేసి చూసేద్దాం బూట్ స్పేస్ ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి. హైడ్రాలిక్ టైల్ గేట్ జస్ట్ ఒక క్లిక్ తోటి పైకి అయితే వెళ్ళిపోయింది. టైల్ గేట్ క్లోజ్ చేసుకోవడానికి అనుకుంటా డిఫరెంట్ గా కనిపిస్తుంది. నార్మల్ గా ఇన్బుల్ట్ దీనిలోనే ఒక స్లాట్ అయితే ఇస్తారు హ్యాండ్ పెట్టుకోవడానికి. ఇదైతే ఇక్కడ పుల్ చేసుకోవడానికి ఇచ్చారన్నమాట. ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్ తోటే ఉంది. ఇక్కడ పార్సిల్ ట్రే కనిపిస్తుంది. మనం కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. బూట్ స్పేస్ వచ్చి 446 liters బూట్ స్పేస్ అయితే ఉందన్నమాట. అంటే కింద నుంచి పై వరకు. ఇక్కడ మనకి ల్యాంప్ ఒకటి చూస్తున్నాం, హాలోజన్ ల్యాంప్. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే నాకు స్పెషల్ గా కనిపిస్తుంది ఏంటంటే హ్యాంగింగ్ అయితే ఇచ్చారనమాట. 2 hooks ఇచ్చారు అండ్ అది కూడా హార్డ్ ప్లాస్టిక్ తోటి లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ ఉంది. 8 kgs వెయిట్ వరకు మనం ఇక్కడ హ్యాంగ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట. టూల్ కిట్ ఇక్కడ కనిపిస్తోంది. స్పేర్ టైర్ ఎలా ఉందో చూసేద్దాం. టూల్ కిట్ లోపల ఉంది, ఇంకొకటి పెద్దది అండ్ 15-inch స్పేర్ టైర్ అయితే ఇచ్చారు. 60-40 రేషియోలో సీట్ అయితే క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యాక బూట్ స్పేస్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. మనకి లగేజ్ ఇది సరిపోలేదు ఇంకా పెట్టుకోవాలంటే మనం సీట్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చూస్తున్నాం రేర్ వ్యూ కెమెరా. మనకి నెంబర్ బోర్డ్ కనిపించడానికి 2 lights అయితే ఇక్కడ ఉన్నాయి. డ్రైవర్ కి అండ్ కో డ్రైవర్ కి కూడా కీలెస్ ఎంట్రీ ఉంటుంది. ఫైనల్లీ స్కోడా కైలాక్ లో డ్రైవర్ సీట్ లో అయితే కూర్చున్నాను. డోర్ ఓపెన్
ఓపెన్ చేయగానే ఇక్కడ మాత్రం డ్యూయల్ కలర్ అయితే కనిపిస్తోంది. బ్లాక్ హార్డ్ ప్లాస్టిక్ లో చిన్నది లైట్ గ్రే కలర్ అయితే డిజైన్ చేశారు. దీని లుక్ ని కొంచెం హైలైట్ చేయడానికి. ఇది క్రోమ్ ఎలిమెంట్ తో హ్యాండిల్ అయితే ఉంది. ఇక్కడంతా పవర్ విండో బటన్స్ అండ్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి అంతా కూడా ఇక్కడ బటన్స్ ఇచ్చేస్తున్నారు. చిన్న స్లాట్ అయితే ఇక్కడ ఉంది పట్టుకోవడానికి అండ్ డోర్ క్లోజ్ చేసుకోవడానికి కూడా ఇట్లానే పట్టుకొని క్లోజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. బాటిల్ హోల్డర్ ఉంది, చిన్న థింగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే పెద్ద స్పీకర్ ఉంది, మినీ స్పీకర్ లాంటిది డోర్ లో అయితే ఏమి లేదు. డ్రైవర్ సీట్ అయితే 6 ways లో అయితే అడ్జస్ట్ అవుతుంది. పవర్ బటన్స్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఇది చూసారు కదా, ఇంత బ్యాక్ అయితే వెళ్తుంది సీట్. రెక్లైనర్ ఇది. డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ సీట్ రెండు కూడా వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇచ్చారన్నమాట. ఫ్రంట్ పార్ట్ మాత్రమే డ్యూయల్ కలర్ థీమ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ డోర్ లో అయితే ఏదైతే కలర్ లైట్ కలర్ యూజ్ చేశారో ఇక్కడ కార్పెట్ మొత్తం కూడా బ్లాక్ అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేశారు. దీని లుక్ అయితే పెంచడం కోసం. ఇక్కడ హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఆటోలో పెట్టుకోవడానికి కూడా ఉంది. ఇక్కడ పుల్. ఇది ఏసీ వెంట్ అన్నమాట. ఇది క్లోజ్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడానికి. డ్రైవర్ సీట్ కి స్టీరింగ్ అయితే 2 stroke స్టీరింగ్, లెదర్ వ్యాప్డ్ అన్నమాట. సాఫ్ట్ టచ్ తోటి అయితే ఉంది. మధ్యలో స్కోడా లోగో అయితే కనిపిస్తుంది. క్రోమ్ ఎలిమెంట్ తోటి చాలా అందంగా కనిపిస్తుంది. క్లస్టర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ కనిపిస్తున్నాయి. మనకి క్లస్టర్ ఇక్కడ కనిపిస్తుంది. చాలా క్లియర్ గా డిజిటల్ క్లస్టర్ ఉందన్నమాట. డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. ఇంజన్ ఈజ్ రన్నింగ్ అని చూపిస్తుంది. ఇక్కడ యాక్చువల్ గా పెడల్ షిఫ్టర్ గురించి చెప్పండి మేడం అని అడుగుతున్నారు. నేను ఆ కామెంట్ చూశాను. పర్సనల్ గా దానికి సంబంధించి డ్రైవ్ చేసి వీడియో చూపిద్దామని వెయిట్ చేస్తున్నాను. ఆపర్చునిటీ రాగానే ఎట్లా యూజ్ చేస్తాం పెడల్ షిఫ్టర్ అనేది డ్రైవ్ వీడియో అయితే చేసి చూపిస్తాను. అండ్ నా ఛానల్ ని ఫాలో చేస్తూ నన్ను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి లివర్ ఇక్కడ ఉంది. వైపర్ కంట్రోలర్స్ అన్ని లెఫ్ట్ లో ఉన్నాయన్నమాట. టెలిస్కోపిక్ అండ్ టిల్ట్ స్టీరింగ్ అయితే మనకి ఇచ్చారు ఇక్కడ. సో ఇదైతే ఆటోమేటిక్ కార్. సో 2 pedals ఉన్నాయి. డ్రైవర్ సీట్ లో కూర్చున్నాక నాకు ఒకటైతే తెలుస్తుంది. సీట్ అయితే వెడల్పుగా ఉందన్నమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంది. వావ్, ఫీల్ అయితే చాలా బాగుంది. ఇలా రెస్ట్ అవ్వగానే నన్ను ఇలా క్లోజ్డ్ గా ఒక బకెట్ సీట్ కంఫర్ట్ అయితే ఉందన్నమాట. డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ సీట్ రెండు కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అయితే ఉంది. ఇది కూడా సాఫ్ట్ టచ్ తోటి ఉంది. ఆర్మ్ రెస్ట్. చిన్న స్టోరేజ్ ఏరియా అయితే ఇక్కడ ఉంది. చిన్న క్రోమ్ నాబ్ తోటి అయితే హ్యాండ్ బ్రేక్ ఉంది. మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ లో కూడా 6 gears అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఈ గేర్ రాడ్ కూడా చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేసి స్టైలిష్ గా అయితే కనిపిస్తోంది ఇది. అండ్ 12 watts ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడే ఉంది. దీని పక్కన దానిపైన 2 ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి. USB ఛార్జింగ్ స్లాట్స్ అన్నమాట. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ అయితే ఒకటి ఇచ్చారు. ఏసీ కంట్రోలర్స్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. పార్కింగ్ బటన్ ఉంది. ఇది లాక్ చేసుకోవడానికి బటన్ ఇక్కడ ఇచ్చారన్నమాట డ్రైవర్ దగ్గర. ఇక్కడ నుంచి కూడా మనం లాక్ చేసుకోవచ్చు. యాంటీ స్కిడ్ ఒకటే ఉంది, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఏసీ వెంట్స్ ఉన్నాయి. దీన్ని అయితే పియానో బ్లాక్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ చిన్నది చాలా స్టైలిష్ గా క్యూట్ గా ఉందా లేదా అన్నట్టు డిజైన్ చేశారన్నమాట. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే స్టీరింగ్ కి రైట్ సైడ్ లో ఉందన్నమాట. ఇది గ్లో బాక్స్. ఇది కోల్డ్ గ్లో బాక్స్ అన్నమాట. ఇందులో ఏమైనా కూల్ ఐటమ్స్ కూడా పెంచుకోవచ్చు. టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఒకటి బటన్ ఇచ్చారు చూసారా. ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. టెంపరేచర్ ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. చాలా క్యూట్ గా ఉంది గ్లో బాక్స్. అండ్ ఇక్కడ మల్టీపర్పస్ స్టోరేజ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. దానిలో మళ్ళీ గ్లో బాక్స్ అయితే సపరేట్ గా ఇచ్చారు. మామూలుగా అయితే ఇక్కడ చూస్తుంటాం గ్లో బాక్స్ సపరేట్ గా ఉంటుంది కదా సింగిల్. అక్కడ ఇవ్వకుండా గ్లో బాక్స్ కి ఇక్కడ సపరేట్ గా ఇచ్చారు. దాని కింద మల్టీపర్పస్ స్టోరేజ్ అనమాట. మన డ్రింక్స్ ఏమైనా పెట్టుకున్నా కూల్ గా ఉంటుంది. అది చూస్తున్నాం. కో డ్రైవర్ కి ఏసీ వెంట్ అనమాట. సేమ్ రెండు లెఫ్ట్ రైట్ కూడా బోత్ సైడ్స్ సేమ్ ఉంది. అండ్ ఇందులో సేఫ్టీ కోసం 6 air bags అయితే ఇవ్వడం జరిగింది. సింగిల్ ప్యానల్ సన్ రూఫ్ అనమాట. ఇది ఫ్రంట్ క్యాబిన్ వరకే మాత్రమే ఈ సన్ రూఫ్ అయితే ఉంటుంది. సో దీన్ని ఒకసారి క్లోజ్ చేసి చూపిస్తాను. కొంచెమే కావాలి ఎయిర్ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. దీన్ని మాత్రం మాన్యువల్ గా క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకోవాలి. కొంచెం హార్డ్ గా ఉంది, కొత్తది కాబట్టి కొంచెం మూవ్ అయితే ఈజీ అయిపోతుంది. గ్లాస్ మాత్రం మనము బటన్ తోటి ఓపెన్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటేనే క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంది. సింగిల్ టచ్ తోటి క్లోజ్ ఓపెన్ కాదు ఇది. సో ఇలాగే ఉంచేద్దాం. వ్యూ అయితే బాగుంది కదా. వ్యూ ని ఎంజాయ్ చేస్తూ కార్ రివ్యూ చేసుకుందాం. ఓకే, సో లోపల చూసేద్దాం. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. టచ్ స్క్రీన్ వచ్చి 25.6 centimeters ఉంది. అండ్ క్లస్టర్ వచ్చి 20.32 centimeter క్లస్టర్ ఉంది. చాలా క్లియర్ గా ఉంది. స్క్రీన్ అయితే హెచ్డి క్లారిటీతో అయితే ఉంది. నావిగేటర్ ఉంది, ఫోన్ ఉంది. సెట్టింగ్స్ ఒకసారి చూసేద్దాం. సెట్టింగ్స్, కార్, మీడియా, యాప్స్, నోటిఫికేషన్స్ అన్ని ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ ఆఫ్, ప్రొఫైల్, లైట్స్, లైట్ కి సంబంధించింది ఉంది. లైటింగ్, సో అంబియన్ లైట్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కి సంబంధించింది ఇదంతా. క్విక్ సెట్టింగ్స్, స్క్రీన్ ఆఫ్, ఆడియో, కనెక్ట్, వాలెట్ మోడ్, లైట్స్, ప్రొఫైల్. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసింది మనకి అక్కడ ఇండికేట్ చేస్తుంది. యాక్టివేటెడ్ అండ్ ఆఫ్. హోమ్ బటన్ కి వెళ్ళిపోదాం. కిలోమీటర్స్ ఎంత తిరిగింది ఏంటి, కార్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇక్కడ చూస్తుంటే చిన్నది ఉంది చూసారా, టికెట్ హోల్డర్ అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నేను గట్టిగా లాగితే ఇక్కడ ఇరిగిపోతుంది. ఇది ప్లాస్టిక్ తో ఇచ్చారు, మనకి ఎదురుకుండా కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ చిన్న స్లాట్ కూడా ఇచ్చారు. ఏదైనా థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు క్యాబిన్ లో. ఇది
ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం ఇలాగుందనమాట, డ్యూయల్ కలర్ లో అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఉన్న దాంట్లో చాలా నీట్ గా డిజైన్ చేసి ఉన్నారు, ఎక్కువ కాదు తక్కువ కాకుండా అయితే ఉందన్నమాట ఫ్రంట్ లో లుక్ అంతా కూడా. బ్యాక్ సీట్ లో అయితే కూర్చున్నాను. డోర్ ఓపెన్ చేయగానే హార్డ్ ప్లాస్టిక్ తో ఇదంతా కనిపిస్తుంది. క్రోమ్ ఎలిమెంట్ హ్యాండిల్ అయితే ఉంది. ఇక్కడ చిన్న స్లాట్ అయితే ఉంది. డోర్ క్లోజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ పట్టుకొని క్లోజ్ చేసుకోవడానికి గ్రిప్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం చిన్న స్లాట్ ఉందన్నమాట. పవర్ విండో బటన్ ఇక్కడ ఉంది. కింద బాటిల్ హోల్డర్, చిన్న థింగ్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్. ఇక్కడ మాత్రం పెద్ద స్పీకర్ అయితే ఉంది. కొంచెం మిర్రర్ అయితే గనక హైట్ నుంచి స్టార్ట్ అయింది, బట్ విజువల్ అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది. సీట్ కంఫర్ట్ విషయానికి వచ్చేసరికి సీట్ అయితే థై వరకు ఉందన్నమాట. ఫ్రంట్ డ్రైవర్ సీట్ కి నాకు మధ్యలో ఇంత ఫుడ్ స్పేస్ అయితే ఉంది. హెడ్ రూమ్ అయితే సఫిషియెంట్ గానే ఉంది. 6 feet వరకు ఓకే కూర్చోవచ్చు. 3 passengers కి హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు 3 passengers కి. అండ్ 3 passenger కి సీట్ బెల్ట్ అయితే ఉంది. మధ్యలో ఆర్మ్ రెస్ట్ ఉంది. ఇది కూడా సాఫ్ట్ టచ్ తోటి ఉంది. 2 cup holders అయితే ఉన్నాయి. ఇందాకే చెప్పేసాను కదా 60-40 రేషియోలో సీట్ అయితే ఫోల్డ్ అవుతుంది. ఫోల్డబుల్ హ్యాండిల్స్ ఉన్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ ఆర్గనైజ్ చేసినట్టుగా దీనికైతే డిజైన్ లోపలికి ఉంది అనమాట. హ్యాండిల్ ఉందా లేదా అన్నట్టుంది, లోపలికి వెళ్ళిపోయింది డిజైన్ లో. క్యూట్ ఎల్ఈడి లైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎవరికి లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ ఆన్ చేసుకోవచ్చు. బ్యాక్ రో కి ఏసీ కోసం అని చెప్పి ఇక్కడ ఉంది. చిన్నది ఏసీ వెంట్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ 2 USB ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సీట్ లో చూసినట్టయితే మ్యాగజైన్ పాకెట్ అయితే ఉంది. అంతే కాకుండా స్మార్ట్ ఫోన్స్ పెట్టుకోవడానికి స్లాట్ అయితే సపరేట్ గా ఉంది. అందులో లోపల పడేసి దానికోసం వెతుకుతా ఉంటాను. నేనైతే చాలా సార్లు చేశాను ఆ పని. ఇందులో పడేస్తాను ఫోన్, ఎక్కడుందా అని ఎతికి చచ్చిపోతుంటుంది. దానికి ఆ కష్టం లేకుండా సపరేట్ గా చిన్న స్లాట్ ఇందులోనే. కొన్ని డిజైనింగ్ చాలా బాగుంటుంది కదండి. బుర్ర పెట్టి ఆలోచిస్తే ఉన్న దాంట్లోనే ఎంత చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అనేది దీన్ని చూస్తే తెలిసింది. సీట్ కూడా మనకి ఇలాగా లోపలికి వచ్చింది. అంటే మన బ్యాక్ సీట్ లో వాళ్ళకి లెగ్ రూమ్ కి స్పేషియస్ గా ఉండేటట్టు సీట్ అయితే డిజైన్ చేసి ఉందన్నమాట. బ్యాక్ రో అయితే ఇది మెయిన్ ఇక్కడ డిజైన్ చేసేది కంఫర్ట్ అన్నమాట. స్టీరింగ్ అయితే చాలా స్మూత్ ఉంది. బ్రేక్ ఇలా వదిలితే చాలు చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. ఎంత మనకి అందంగా కనిపిస్తుందో కారు అంతే బాగా డ్రైవ్ కి అయితే ఉందన్నమాట. కంఫర్టబుల్ డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. స్టీరింగ్ అయితే ఇక చెప్పక్కర్లేదు. బ్రేక్ అయితే ఫెదర్ టచ్ బ్రేక్ అనే చెప్పుకోవాలి. ఇదైతే అంత ఈజీగా ఉందన్నమాట. కొంచెం కొత్తది కదా, టెన్షన్ వస్తుంది. అంత స్పీడ్ గా బ్రేక్ పడుతుంది. ఫింగర్ తో కూడా తిప్పొచ్చు, అంత ఈజీగా ఉందన్నమాట స్టీరింగ్. కంఫర్ట్ అయితే నాకు అంతే తెలుస్తోంది. అంత స్మూత్ గా ఉందంటే అంత స్మూత్ గా ఉంది డ్రైవింగ్ అయితే. చాలా కొంచెం దూరమే డ్రైవ్ చేశాను కానీ అంతే స్మూత్ గా ఉంది. 7 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. 4 వేరియంట్స్ ఉన్నాయి. క్లాసిక్, సిగ్నేచర్ ప్లస్ అండ్ ప్రెస్టేజ్ అని 4 వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. టైర్ మోడల్ అయితే మారుతూ ఉంటుంది. క్లాసిక్ కి టాప్ ఎండ్ కి. క్లాసిక్ వచ్చి మనకి బేసిక్ వేరియంట్ అండ్ టాప్ ఎండ్ వచ్చి ప్రెస్టేజ్ వస్తుంది అనమాట. సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ ప్లస్ మిడ్ వేరియంట్ లో ఉంటాయి. బేసిక్ లో మనకి స్టీల్ వీల్ వస్తుంది R16. ఇది క్లాసిక్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ సిగ్నేచర్ ప్లస్ లో అయితే సిల్వర్ అలవిల్ వీల్ R16 ఇంచ్ అయితే అవైలబుల్ గా ఉంది. ప్రెస్టేజ్ ఇది టాప్ ఎండ్. ఇప్పుడు నేను చూపించిన కార్ కూడా టాప్ ఎండ్ అనమాట. దీనిలో మాత్రమే 17 ఇంచ్ డ్యూయల్ టోన్ అలవిల్ వీల్ అయితే అవైలబుల్ గా ఉంది. అంతేకాకుండా క్లాసిక్ లో సిగ్నేచర్ ప్లస్ అండ్ ప్రెస్టేజ్ లో లోపల సీట్ కవర్స్ గానీ అన్ని చేంజ్ అయితే అవుతాయి. ఇంకా ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ అన్నమాట. 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ కూడా ఇందులో అవైలబుల్ గా ఉంది. ఇంకా దీని డైమెన్షన్ విషయానికి వచ్చేసరికి లెంత్ వచ్చి 3995 mm ఉంది. విడ్త్ వచ్చి 1783 mm ఉంది. హైట్ వచ్చి 1619 mm ఉంది. అండ్ దీని వీల్ బేస్ వచ్చి 2566 mm ఉంది. దీని మాక్సిమం గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 189 mm ఉంది. ఇంకా దీనిలో ఉన్న అడ్వాన్స్ ఫీచర్స్ వచ్చి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, హిల్ హోల్డ్ కంట్రోల్ ఉంది, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ కూడా ఉంది అండ్ ఆండ్రాయిడ్ ఆపిల్ కార్ప్లే సపోర్టర్ ఇందులో ఉంది. ఇంకా ఇక్కడ చూస్తున్నట్టయితే బాడీలో మనకు కనిపిస్తున్న బోల్డ్ లైన్స్ తో మోడర్న్ ఎలిగెన్స్ లుక్ తో అయితే మనకి కార్ కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా ఇంత మోడర్న్ గా సాలిడ్ గా ఉన్న స్కోడా కైలాగ్ కార్ ప్రైస్ వచ్చి అంటే ఇది కాంపాక్ట్ ఎక్స్యూవీ బేసిక్ నుంచి టాప్ ఎండ్ వరకు 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఈ కార్ బేసిక్ ప్రైస్ ఆన్ రోడ్ వచ్చి 9.5 lakhs ఉంది. ఇది టాప్ ఎండ్ నేను చూపించింది. ఇదైతే 17.5 lakhs ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.